మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అంత బెస్ట్ స్టూడెంట్ని మా కాలేజ్ ప్రిన్సిపల్ నిన్న అలా అంటుంటే నాకు చాలా బాధేసిందక్క. ఎలాగోలా ఫీజు కట్టేసి బాలుని కాలేజ్కి పంపించక్క, లేకపోతే వాడు చాలా బాధపడతాడు. క్లాస్లో అందరం వాడిని ఒక్కరోజుకే చాలా మిస్ అయ్యామని ఫీల్ అవుతున్నామక్క. వాడి చదువు డిస్కంటిన్యూ కాకుండా చూడక్క. అలాగే. డబ్బు నాకు తిరిగొచ్చేదాకా ధరణిని బైక్ మీద కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తా. ఇవిగో అమ్మా కూరగాయలు. బాలు క్లాస్ ఫస్ట్ అక్క, కాలేజ్ కి టాపర్. తనకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్. వాడి చదువు డిస్కంటిన్యూ కాకుండా చూడక్క. అక్క టిఫిన్ పెట్టు. ఏరా కాలేజీకి గుడ్ బై అనా? అవునులే, బాయ్ కాకపోతే చేసేదేముంది. నేను డబ్బిస్తానంటే తీసుకోవడానికి పౌరుషం అడ్డొచ్చింది. ఫీజు కట్టి పంపించడానికి మీ నాన్నేమి కింగ్ కాదు. ఆయన పంపేదెప్పుడు, మీరు ఫీజు కట్టేదెప్పుడు, కాలేజీకి వెళ్ళేదెప్పుడు? ఇలా డుమ్మాల మీద డుమ్మాలైతే రేపు చదువు డబేలే. చదువు చెట్టెక్కిందనుకో, పరీక్ష పుట్టెక్కుద్ది. అప్పుడు ఉద్యోగాలు ఉండవు, సద్యోగాలు ఉండవు. మీ నాయనలాగే వెతుక్కుంటూ ఏ దుబాయో ముంబయో లేకపోతే బొగ్గుబాయో చూసుకోవాలి. ఇవాళ రేపు అరకొర సంపాదిస్తే ఖర్చులకి సరిపో. రేపు నీకు పిల్లనెవరిస్తారా? ఒకవేళ ఇచ్చినా పెళ్ళాం సోకులకే నీ సంపాదన సరిపోదు. ఇక ఎట్టా పోషిస్తావురా? బాగానే చెప్తున్నావురా. పౌరుషాలు పొడుచుకొచ్చి డబ్బులు వద్దంటున్నారు. అవసరాలు ఎవరు తీరుస్తారో మరి. వీడి మాటలకి పౌరుషం వచ్చైనా ఫీజు కోసం వీడి దగ్గర డబ్బులు తీసుకుంటారని వీడి ఆశ. ఎరా తమ్ముడు, వాడి పెళ్లి పెళ్ళాం సోకులు పోషించడాల గురించి మాట్లాడేస్తున్నావు. నన్ను మీ బావని మర్చిపోయావా? మమ్మల్ని పోషించాల్సింది కూడా వాడే కదా. అక్క, నేను అన్న మాటల్లో మీరు కూడా వస్తారు. రేయ్ ఓ పంజేరా, ఈ చదువులు గిదువులు ఫీజు కట్టడం నీ వల్ల కాదులే గానీ నా మెకానిక్ షెడ్ ఉంది కదా, రేపటి నుంచి వచ్చి అందులో జాయిన్ అవ్వు. నీ లక్కు బాగుంటే బండి సింగిల్ కిక్లో స్టార్ట్ అయితే అంతో ఇంతో డబ్బులు ఎక్స్ట్రాగా ఇస్తాలే. వీడు బాగా చదివి పెద్ద ఉద్యోగం చేస్తే నన్ను ఆయన్ని దర్జాగా పోషిస్తాడు అనుకున్నా.
వీడు కాలేజీకి వెళ్ళకపోతే, చదివే పూర్తి కాకపోతే ఇంక ఉద్యోగం ఎక్కడా, మాకు దర్జా ఎక్కడా? ఏంటో తలుచుకుంటేనే ఇప్పుడే కన్నీళ్ళు ఆగడం లేదు. అయినా ఎవరి రాతలో ఏముందో ఎవరూ చెప్పలేరు కదా. వీడికి చదువు యోగం లేదేమో, నాకు బాగుపడే రాత రాయలేదేమో, అంతేనని సరిపెట్టుకుంటాం. అమ్మా, నేను మావయ్య దగ్గర డబ్బులు అప్పుగా తీసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. మరి నా షరతుకి ఒప్పుకున్నట్టే కదా. నా బైక్ బ్యాక్ సీట్ మీద నువ్వు కూర్చున్నట్టే కదా. సరే మావయ్య. ఈ మాట చాలు అక్క. వేడి వేడి దోశలే అక్క. తినేసి దీన్ని తీసుకెళ్లి కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలి. ఇదిగో డబ్బు, పట్టుకెళ్ళి కాలేజీలో కట్టే. అవసరం లేదక్కా. నువ్వు నా కోసం ఆ కండిషన్కి కాంప్రమైజ్ అయ్యి మావయ్య బండి ఎక్కాల్సిన అవసరం లేదక్కా. నేనేదో ఒక పని చేస్తాను, ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజ్కి అప్లై చేస్తానక్కా. నువ్వు ఒప్పుకోకక్కా ప్లీజ్. ఓహో సోస్, మీ పౌరుషాలకేం తక్కువ లేదు. గవర్నమెంట్ కాలేజ్కి అప్లై చేస్తారంట. గవర్నమెంట్ కాలేజ్కి ఒక పక్క పని చేస్తూ మరో పక్క చదువు సాగించలేక చాలా మంది ఫెయిల్ అయిపోయారు. మరి అయినా ఎందుకరా నీకంత పౌరుషం? నేనేమైనా కానివన్నా, పరాయివన్నా? అయినా నేనేమిప్పుడు దాని మీద ఆశతో అడగట్లేదు. అయ్యో పాపం చదువు ఆగిపోతుంది అంటున్నాను. ఏమంటావక్క? ఏమిటి ధరణి, నువ్వు అన్న మాటకి కట్టుబడి ఉంటావా? వాడన్న మాటకి వెనక్కి తీసుకుంటావా? అమ్మా, నేను ఈ డబ్బు తీసుకుంటున్నాను. మావయ్య చెప్పిన కండిషన్కి ఒప్పుకుంటున్నాను. అక్క వద్దక్కా, వద్దు, నువ్వు ఒప్పుకోద్దక్కా. నువ్వు ఆగరా బాలు. చూడు మావయ్య, ఈ కండిషన్ నీకు డబ్బులు తిరిగిచ్చేంత వరకే. రేపు మాపు నాన్న డబ్బులు పంపిస్తే షరతు వెనక్కి తీసుకోవాల్సిందే. ఈ మాటకి కట్టుబడి ఉండాలని మావయ్యకి చెప్పమ్మా. కుండ బద్దలు కొట్టినట్టు నువ్వు చెప్పాక ఇంకా నేను మళ్ళీ వాడికి ప్రత్యేకంగా చెప్పేదేముంది? మీ నాన్న అలా పంపగానే ఇలా ఆ డబ్బు వీడి మొహాన కొట్టాక వీడి షరతుని మనమెందుకు పాటిస్తాం? వెళ్ళమ్మా, కాలేజ్కి టైం అవుతుంది. డబ్బులు తీసుకుని వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళమ్మా. వెళ్ళి స్పీడ్గా రెడీ అయ్యి రండి.
బాలు, పద రెడీ అవుదాం. పదరా. ఇవాళ డబ్బు పట్టుకున్నావు, రేపు ఆ చేతుని నా చేయి పట్టుకుంటావు. ఏంటి శక్తి, రాక రాక వచ్చే బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టు దేనికోసం అంతలా ఎదురు చూస్తున్నావు? అవును, ఒకరి రాక కోసం ఎదురు చూస్తున్నాను. అలాగే రారేమోనని టెన్షన్ పడుతున్నాను. ఎవరై ఉంటారబ్బా? అదిగో వస్తోంది. ఆమె కోసమే ఎదురు చూస్తున్నాను. తను నిన్న ఇదే ప్లేస్ లో ఇదే టైంలో జననితో మాట్లాడుతూ కనిపించిన ఆవిడే కదా? ఎస్. తనతో ఏం పని? ఏదైనా బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నావా? అందుకు కాదు. ఎందుకో కాసేపు వెయిట్ చెయ్యి, నీకే తెలుస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. చిన్న హెల్ప్. చెప్పండి. నిన్న మీరు ఈవిడ్ని ఇక్కడే కలిసి మాట్లాడారు కదా? అవును మేడం. మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? అలాంటిదేం లేదు మేడం. రీసెంట్ గా ఆవిడ నేను వర్క్ చేసే ల్యాబ్కి వచ్చి డిఎన్ఏ రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకున్నారు. అందువల్ల గుర్తుపట్టి పలకరించాను. కానీ ఆవిడేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. హడావిడిగా వెళ్ళిపోయారు. డిఎన్ఏ రిపోర్ట్సా? ఆల్రెడీ 2 సార్లు నెగిటివ్ వచ్చింది కదా, మళ్ళీ 3వ రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవడం ఏంటి? ఓకే, రోజు ల్యాబ్కి చాలా మంది వస్తుంటారు కదా, మరి ఏ పరిచయం లేకపోయినా చూడగానే తనని పర్టికులర్గా ఎలా గుర్తుపట్టారు? అది ఆ మేడం డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకువెళ్ళింది, మళ్ళీ తిరిగి వచ్చింది. ఈ రిపోర్ట్స్ తప్పున్నాయి, మళ్ళీ టెస్ట్ చేయండి అంటూ మేం కరెక్ట్ అని చెప్తున్నా కూడా పట్టించుకోకుండా పెద్ద గొడవ చేసి ఫ్రస్ట్రేట్ అయి అక్కడే పడిపోయింది మేడం. అందుకే ఆమెని చూడగానే గుర్తుపట్టాను. 2 సార్లు నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా అంతగా రియాక్ట్ అవని జనని ఈసారి ఇంత వైల్డ్గా రియాక్ట్ అవడం ఏంటి? ఎందుకై ఉంటుంది? గుణ శాంపిల్స్ తనకెక్కడివి? అమ్మా, గుణ అనే వ్యక్తి శాంపిల్స్ తీసుకొచ్చి టెస్ట్ చేయించిందా? గుణ ఎవరు మేడం? ఆ పేరుతో శాంపిల్స్ ఇవ్వలేదే. మరి ఎవరి శాంపిల్స్ తో టెస్ట్ చేశారు? జనని అన్న పేరుతో. ఇంకా జనని, ఇంకా ఇంకా ఎవరు? మా చెప్పండి, ఇంకా ఎవరి శాంపిల్స్ తో టెస్ట్ చేశారు? మీరెవరు మేడం? ఈ డీటెయిల్స్ అన్ని మీరెందుకు అడుగుతున్నారు? నిన్న మీతో మాట్లాడిన జనని నాకు బాగా తెలుసు. మేమిద్దరం చాలా క్లోజ్. మీరు చెప్పండి, ఇంకా ఎవరి శాంపిల్స్ మీ దగ్గరికి వచ్చాయి? మీకు జనని గారు క్లోజ్ అంటున్నారు కదా, ఆమెను అడిగి తెలుసుకోవచ్చు కదా. అన్నీ చెప్పి అసలైంది చెప్పకుండా ఆగిపోయింది. చూడండి, నేను నా కోసమో తనకి హాని చెయ్యాలనో అడగడం లేదమ్మా. జనని మంచి కోసమే అడుగుతున్నాను. నేను అడిగినా జనని చెప్పదు. నేను తనకి హెల్ప్ చేయడం కోసమే ఇంతలా అడుగుతున్నాను. దయచేసి చెప్పండి ప్లీజ్. అవునండి, త్వరగా చెప్పండి. చెప్పాలా వద్దా? చెప్తే నా జాబ్ పోయే ప్రమాదం ఉంది. నాకు వర్క్కి టైం అవుతుంది మేడం, నేను వెళ్ళాలి. ఐఎమ్ సారీ. ఒక్క నిమిషం. మేం ఊరికే ఇన్ఫర్మేషన్ అడగడం, మీరు ఊరికే ఇన్ఫర్మేషన్ చెప్పడం కూడా భావ్యం కాదు. ఒక్క నిమిషం.
డబ్బుతో ఎవరైనా దారిలోకి రావాల్సిందే. నేను లంచం తీసుకుని వేరే వాళ్ళ కాన్ఫిడెన్షియల్ డీటెయిల్స్ చెప్పేదాన్ని కాదు మేడం. ఇదేంటి? ఏంటి శక్తి? జస్ట్ మిస్. అన్నీ చెప్పి చెప్పాల్సింది చెప్పకుండా వెళ్ళిపోయింది వగ్గలాడి. అవును శక్తి, మనీ ఆఫర్ చేసినా మాట్లాడలేదు. లంచం తీసుకోదంట. హరిశ్చంద్రుడి కూతుర్లా ఫీల్ అవుతుంది. కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది. ఆ జనని గుణ శాంపిల్స్ తో కాకుండా ఇంకెవరో శాంపిల్స్ తో టెస్ట్ చేయించింది. సో ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేయకూడదు. డెఫినెట్ గా ఆన్సర్ తెలుసుకోవాలి. ఉంచుకోవే, ఆ తల ఇంకా ఎన్నాళ్ళుంచుకుంటావు? పెళ్లి పీటల దాకా. ఆ తర్వాత తలంచుకోవడాలు, తప్పుకు తిరగడాలు ఏమి ఉండవు. నా గుండెల మీద బొబ్బోవడమే. వెళ్ళమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? మావయ్యే కదా, తొందరగా బైక్ ఎక్కు. కాలేజ్కి టైం అవుతుంది కదమ్మా. వాడన్న మాటకి ఓకే అనే కదా ఆ డబ్బులు తీసుకున్నావు. బాలుకి ఫీజు కట్టమని ఆ డబ్బులే ఇచ్చి పంపించేశావు కదా. మాట తప్పి మన పరువెందుకు పోగొట్టుకోవాలి? బండి మీద ఎక్కి వెళ్ళినంత మాత్రాన పరువేం పోదు, భాగ్యమేం తరగదు. డబ్బు ఎలాగూ చేతిలో పడింది కదా అని ఇచ్చిన మాట తప్పి ఆటోలో బస్సుల్లో సీటు దొరక్క ఇబ్బంది పడ్డం కంటే హ్యాపీగా బైక్ మీద వెళ్ళొచ్చు కదా. వెళ్ళి కూర్చో. వెళ్ళమ్మా. దేనికి మొహమాటం? ఎక్కువ. కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తా. దోవలో పిచ్చి వేషాలు ఏమేంలే.
రోజు నిన్ను వాడి పైకి ఎక్కించాను, తొందరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కిస్తాను. ఆ తర్వాత వాడి చేత్తో నీ మెడలో తాళి కట్టిస్తాను. నాకు మీ నాన్న మీదున్న కోపం తీర్చుకుంటాను. బతుకుతో ఎలా ఆడాలో అలా ఆడుకుంటాను. ఈరోజు ఎలాగైనా సరే హాస్పిటల్ నుంచి వివరాలతోనే బయటకు రావాలి. నా పిల్లలెవరో ఎక్కడున్నారో తెలుసుకోవాలనే టెన్షన్ నాకు క్షణానికి ఎక్కువైపోతుంది. ఈ టెన్షన్ని భరించడం నా వల్ల కావడం లేదు. ఏదో ఒకటి చేసి ఇవాళ హాస్పిటల్లో వివరాలు సేకరించాల్సిందే. చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవెను నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. చిటికలో గెటప్ మార్చిందంటే ఏదో సీక్రెట్ ఇన్వెస్టిగేషన్కి వచ్చింది. మీ హాస్పిటల్ బర్త్ రికార్డ్స్ నుంచి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. రండి మేడం. జనానికి తెలియకూడదు.